Honorable Speaker, sir. ఈ పార్లమెంటు సమావేశాల్లోపే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రిజర్వేషన్ల అమలు కోరుతూ చేపట్టిన బీసీల పోరు గర్జనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బీసీల లెక్క తేల్చకుండా బీసీలకు న్యాయం చేయలేమన్న లక్ష్యంతోనే బీసీ కులగణన చేపట్టినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తాము బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తే గుజరాత్ కు వచ్చిన నష్టమేంటన్నారు. బీజేపీ ఆలోచన విధానం వెనుకబడిన కులాలకు వ్యతిరేకమని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కులగణన చేయడం లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలను దళితులను గిరిజనులను ఆదివాసీలను మహిళల్ని మైనారిటీలను కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటూ ఆ పాదయాత్రలో భాగంగా మా బలహీన వర్గాల సోదరులు బహుజనులందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వారు అడిగారు. ప్రధానంగా చట్టసభలలో రిజర్వేషన్లు రావాలన్నా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట ఏంటంటే మీరు ఎంతున్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క నిలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలనే ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళింది. రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి. ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి. దామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడే కులగణన చేసి తీరుతాము. ఎస్ఎల్బీసీ టన్నెల్ 1వ ఇన్లెట్ ఆఫీస్ వద్ద సహాయక